హాయ్ దిస్ ఇస్ డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ. ఈరోజు మీకు అమైన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ద ఫంక్షనల్ గ్రూప్ అమైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. అమైన్స్ మీన్స్ NH2 గ్రూప్ ఉన్నదనుకోండి, దాన్ని మీరు ఏమంటారు? అమైన్ అనాలి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు నైట్రోజన్ 3 బాండ్స్ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక ఇక్కడ హైడ్రోజన్తో ఇంకో హైడ్రోజన్తో అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక బాండ్ వేరే దాంతో బాండ్ అయింది అని అర్థం. సో దిస్ ఈజ్ అబౌట్ అమైన్. దీన్ని ఎక్కడైనా ఫంక్షనల్ గ్రూప్ ఎక్కడైనా ఉంటే అమైనో అని మనము యూజ్ చేయాలి. ముందుగా ఈ యొక్క కాంపౌండ్ మనం చూద్దాం. ఈ కాంపౌండ్లో ఇంతకుముందు చెప్పినట్టు NH2 గ్రూప్ ఉంది, అంటే దీన్ని అమైన్ అంటారు. ఏమంటారు? అమైన్ అంటారు. సరే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ సెలెక్ట్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్. ఏదైతే మనం సెలెక్ట్ చేసామో ఇక్కడ రౌండ్గా డ్రా చేసాం కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్. 3 కార్బన్లు ఉన్నాయి ఈ చైన్లో. ఎన్ని ఉన్నాయి? 3 కార్బన్లు ఈ చైన్లో ఉండడం జరిగింది. తర్వాత ఏ గ్రూప్లో ఏ పొజిషన్స్ అంటే మనకు డౌట్ రావచ్చు, సార్ మీరు ఇక్కడ నుండి నెంబరింగ్ ఇచ్చారు కదా, మరి ఇక్కడ నుండి కూడా నెంబరింగ్ ఇలా ఇవ్వచ్చు కదా అని అనుకుంటారు. అప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ ఫస్ట్ కార్బన్కి రెండు వాట్ యు కాల్డ్ ఫంక్షనల్ గ్రూప్స్ అటాచ్ చేయండి. మరి ఇక్కడ ఏం ఫంక్షనల్ గ్రూప్ ఫస్ట్ కార్బన్కి ఏం అటాచ్ కాలేదు కదా. సో అందు గురించి మనం నెంబరింగ్ ఇలా తీసుకోవాలి. నెంబరింగ్ ఎలా తీసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ పొజిషన్లో మనకి ఏముంది? ఇక్కడ అమైనో గ్రూప్. నేను ఇంతకుముందే చెప్పాను, NH2 ఉంటే ఏంటి? అమైన్ అంటారు. ఏ పొజిషన్లో ఉంది? ఫస్ట్ పొజిషన్లో ఉంది. దాని తర్వాత ఫస్ట్ పొజిషన్లోనే ఫస్ట్ కార్బన్కి ఇంకో గ్రూప్ ఏంటి? ఫంక్షనల్ గ్రూపు క్లోరో. Cl ఉంటే ఏం కావాలి? క్లోరో అనాలి. దాని తర్వాత ప్రొప్ అని ఎందుకన్నావు ఇక్కడ? ప్రొప్ అంటే 3 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాము? ప్రొప్ అని అంటాం. ఇక్కడ ఏఎన్ ఎందుకన్నాము? ఏఎన్ అంటే ఈ కార్బన్కి మధ్యలో ఏముంది? అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి. సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాము? ఏఎన్ అని అనడం జరుగుతుంది. సో తర్వాత ఓఎల్ ఎందుకు యూజ్ చేసావు? OH అంటే ఆల్కహాల్ గ్రూప్ ఉంటే దాన్ని ఏమంటారు? సఫిక్స్ OH, ఓఎల్గా మనం వాడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ పొజిషన్లో అమైన్, దాని తర్వాత ఫస్ట్ పొజిషన్లో క్లోరో, తర్వాత ప్రొప్ AN2OLగా ఈ యొక్క కాంపౌండ్ నేమ్ అంటే IUPAC నామన్క్లేచర్ పెట్టడం జరిగింది. అలానే నెక్స్ట్ కాంపౌండ్ చూసినట్టయితే ఈ కాంపౌండ్ ఉందనుకోండి. ఫస్ట్ మన రూల్లో ఫస్ట్ రూల్ ఏంటి? సెలెక్ట్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్. ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా సెలెక్ట్ చేసాం. ఎందుకోసం అంటే ఇక్కడ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి, అంటే ఈచ్ జంక్షన్ దగ్గర నేను 1 2 3 ఇచ్చాను కదా, అక్కడ ఏమున్నాయి అన్నట్టు కార్బన్. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్. సో ఈ విధంగా ఈ చైన్లో 5 కార్బన్లు ఉన్నాయి. ఇక్కడ NH2 అంటే సెకండ్ కార్బన్ మీద మనం అనుకున్న అమైన్ NH2 గ్రూప్ ఉంది. సో మీకు డౌట్ వస్తుంది, సార్ NH2 రాసిన తర్వాత H2N రాసిన కరెక్టేనా? ఇలా ఎందుకు రాస్తారంటే నైట్రోజన్తో బాండ్ అయింది. మీరు ఇలా రాశారనుకోండి అది తప్పు అవుతుంది. ఎందుకోసం అంటే నైట్రోజన్తో బాండ్ ఫామ్ కావాలి, హైడ్రోజన్ అనేది. సో ఇక్కడ ఇలా రాస్తే ఏం మీనింగ్ వస్తుంది? హైడ్రోజన్ తర్వాత నైట్రోజన్ వస్తుంది. ఇలా రాయద్దు, NH2 రాయాలి. మరి ఇక్కడ ఎందుకు రాశారు? ఇది డైరెక్ట్గా నైట్రోజన్, దాని తర్వాత హైడ్రోజన్. సో ఈ బాండ్ అనేది నైట్రోజన్తో ఫామ్ అవుతుందని అర్థం. సరే, ఇక్కడ నుండి 1 2 3 ఎందుకు ఇచ్చారు? ఈ అమైన్ అనేది దీనికి దగ్గరగా ఉంది. అందులోనూ OH గ్రూపు ఇక్కడ 1 2 3 థర్డ్ పొజిషన్ ఉంది, అంటే ఇలా కూడా థర్డ్ పొజిషన్ ఉంది. దీనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సో కాబట్టి ఏంటంటే మనం 1 2 3 ఇలా ఇస్తే ఇక్కడ ఉండే డబుల్ బాండ్ యాజ్ వెల్ యాజ్ నేను చెప్పాను నెంబరింగ్ ఎలా ఇవ్వాలనేది. సో ఇక్కడ అమైన్ గ్రూప్, దాని తర్వాత ఇక్కడ ఏంటి? OH గ్రూప్ ఉంది కాబట్టి టాప్ టు బాటమ్ అంటే
లెఫ్ట్ టు రైట్ మనం నెంబరింగ్ ఇవ్వాలి. సో ఇలా చూసుకుంటే ఇక్కడ ఏముంది, డబుల్ బాండ్ ఉంది ఫస్ట్ పొజిషన్లో. అంటే ఎప్పుడు కానీ ఈ సెకండ్ కార్బన్ తీసుకోవద్దు. మనం ఏం చేయాలి, ఫస్ట్ కార్బన్ ఏముంది ఇక్కడ, డబుల్ బాండ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడ ఈన్ అంటాం. దాని తర్వాత సెకండ్ పొజిషన్లో ఏముంది, అమైన్ గ్రూప్ ఏముంది అక్కడ, అమైన్ గ్రూప్ ఉంది. థర్డ్ పొజిషన్ చూసినట్టయితే మనకు ఆల్కహాల్ గ్రూప్ ఉంది కాబట్టి ఏమంటాం, సో ఓల్ అని యూజ్ చేస్తాం, సఫిక్స్ ఏం యూజ్ చేస్తారు, ఓల్ అనే సఫిక్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ పొజిషన్లో ఏముంది, ఫోర్త్ పొజిషన్లో మనకు క్లోరో ఉంది, ఏముంది, క్లోరో ఉంది. దాని తర్వాత మనం పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. పేరెంట్ చైన్ అంటే లాంగెస్ట్ కార్బన్ చైన్, ఇంతకుముందు చెప్పాను కదా. సో ఎన్ని ఉన్నాయి, టోటల్ 5 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం, పెంట్ అంటాం. సో బేస్డ్ ఆన్ ద వాట్ యు కాల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఇవన్నీ ఫంక్షనల్ గ్రూప్స్ కదా. ఇది ఏ, ఇక్కడ ఓ, దెన్ ఇక్కడ ఈ, దెన్ ఇక్కడ సి. సో మనం ఆల్ఫాబెటికల్ ప్రకారం రాయాలి. అంటే ఫస్ట్ ఏమొస్తుంది, 2 అమైనో వస్తుంది. ఎందుకోసమంటే ఫస్ట్ పొజిషన్లో ఏతో స్టార్ట్ అవుతుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్, 2 అమైనో. దాని తర్వాత ఏమొస్తుంది, క్లోరో, ఏం క్లోరో, 4 క్లోరో. పెంట్ అంటే 5, పెంట్ ఈన్ 3 ఓల్గా మనము చెప్పొచ్చు. సో ఆ విధంగా మనం 2 అమైనో, 4 క్లోరో, పెంట్ 1 ఈన్ 2 ఓల్గా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ గురించి ఒక్కసారి నేను చెప్తాను. ఇక్కడ చూసారా, ఓహెచ్ గ్రూప్ ఇక్కడ ఉంది. అంటే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి దేనికన్నా, NH2 అన్న. NH2 ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఏం చేయాలి, ఓహెచ్ గ్రూప్, ఈ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అంటారు ఇక్కడ. ఈ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఓహెచ్ గ్రూప్ ఫస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఏంటి ఇక్కడ, NH2, తర్వాత డబుల్ బాండ్, తర్వాత ట్రిపుల్ బాండ్, తర్వాత సింగిల్ బాండ్, తర్వాత ఈథర్, తర్వాత ఈ హాలోజన్స్, దాని తర్వాత నైట్రో కాంపౌండ్. ఈ విధంగా ఫస్ట్ మనకి దేనికి ప్రియారిటీ ఇస్తాం, కార్బాక్సిలిక్ యాసిడ్. దాని తర్వాత ఏంటిది, సల్ఫోనిక్ యాసిడ్, దాని తర్వాత ఎస్టర్, దాని తర్వాత యాసిడ్ క్లోరైడ్, సో దాని తర్వాత ఏంటిది, అమైడ్. సో ఇలా ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో మనకు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఉంది. నేను లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. సరే, ఈ కాంపౌండ్ యొక్క నేమ్ రాస్తాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, లాంగెస్ట్ కార్బన్కి నెంబరింగ్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ అవర్ లాంగెస్ట్ కార్బన్ చైన్. ఏంటిది, లాంగెస్ట్ కార్బన్ చైన్. ఈ చైన్లో మనకు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, టోటల్ 7 కార్బన్స్ ఉన్నాయి. 7 కార్బన్స్ ఉంటే ఏంటన్నట్టు, 7 కార్బన్స్ ఉంటే దాన్ని హెప్ట్ అంటారు. దాని తర్వాత అక్కడ ఏ ఏ వాట్ కార్బన్స్ ఉన్న విషయాన్ని, ఏ ఏ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయో చూద్దాం. అంటే ఇక్కడ ఏమైంది, సెకండ్ పొజిషన్లో ఏముంది బేటా, ఓహెచ్. ఓహెచ్ ఉంటే ఏమంటారు, ఆల్కహాల్ అంటారు. అంటే ఓల్ అనే సఫిక్స్ యూస్ చేస్తాం. అలానే ఫోర్త్ పొజిషన్లో ఇక్కడ ఏముంది, C2H5. C2H5 ఉంటే ఏమంటారు, ఈథైల్ అంటారు. ఏమంటారు, ఈథైల్. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఈథైల్ ఉంది. ఫిఫ్త్ పొజిషన్లో కూడా ఏంటిది, CH2CH3. అంటే ఇది కూడా CH2CH3 అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ C2H5. C2H5 ఇస్ నథింగ్ బట్ ఏంటది, ఈథైల్గా మనము చెప్పొచ్చు. సో అలా ఇక్కడ మీకు తెలుసు కదా, NH2 అంటే అమైన్ అని. సో ఆ విధంగా సిక్స్త్ పొజిషన్లో అమైన్ ఉంది. సో మనము టోటల్ 7 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి హెప్ట్ అంటాం, దీన్ని ఏమంటాం, హెప్ట్ అంటాం. సో ఫైనల్గా బేస్డ్ ఆన్ ద వాట్ యూ కాల్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అంటే ఏ కానీ, తర్వాత ఇథైల్ కానీ, ఒక సిస్టమాటిక్. సో 6 అమైనో, ఎందుకు, సిక్స్త్ పొజిషన్లో మనకు అమైన్ ఉంది కాబట్టి మనం 6th అమైనో అంటాం. ఎందుకోసం అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో 4, 5 ఎందుకు వేసాము, ఫోర్త్ పొజిషన్లో యాజ్ వెల్ యాజ్ ఫిఫ్త్ పొజిషన్లో మనకి ఏముంది ఇక్కడ, ఇథైల్ ఉంది. సో ఇథైల్ డై అని యూజ్ చేయాలి. ఎందుకు డై అని యూజ్ చేయాలి, రెండు సిమిలర్ కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ డై. తర్వాత హెప్ట్, హెప్ట్ అంటే ఏంది, 7 యాజ్ వెల్ యాజ్ AN 2 ఓల్. సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక సిస్టమాటిక్. మరి హెప్ట్ ఏంటి, హెప్ట్ అనేది రూట్ వర్డ్. రూట్ వర్డ్ అంటే ఏంది, ద టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్. సో ఏఎన్ అంటే ఏంటి, ఈ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏం చెప్తారు. సో ఓఎల్ ఎందుకు వాడావు, ఇక్కడ ఓఎల్ ఉంది కదా, సో అందు గురించి ఇక్కడ ఓఎల్ అని మనం చెప్పడం జరుగుతుంది. సో ఆల్కహాల్ ఉంటే మనకు ఓఎల్. సో ఇదే ప్రిఫిక్స్ని ఇది లాస్ట్ రాయాలి. ఎందుకు లాస్ట్ రాసామని ఒక క్వశ్చన్. ఎందుకు రాయాలి అంటే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఓహెచ్ అనేది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అంటే డ్రైవర్ పక్కన ఎవరు కూర్చుంటారు, సో ఆ పక్కన డైరెక్ట్స్ ఇచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు కూర్చుంటారు. సో దట్స్ వై వాటర్ లాస్ట్కి వచ్చే సఫిక్స్ పెద్దవాళ్ళై ఉండాలి. సో లైక్ దట్ యూ విల్ గెట్ టూ వాట్ యూ కాల్ ఓల్ అని చెప్పాలి. సో ఒకవేళ ఓఎల్ అంటే అదే ఓహెచ్ కన్నా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళని ఏం చేయాలి, సో లాస్ట్కి రాయాలి. సో దానికన్నా ఈ ఓహెచ్ని ఏం చేయాలి, బిఫోర్ ప్రిఫిక్స్గా యూజ్ చేయాలి. అప్పుడు హైడ్రాక్సీ వస్తుంది. సరే తర్వాత దాంట్లో చూద్దాం.
ఈ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ఓహెచ్ కన్నా సపోజ్ కీటోన్ కానీ ఆల్డిహైడ్ కానీ ఇలా వచ్చిందనుకో, ఫస్ట్ దానికి ప్రియారిటీ ఇవ్వాలి. సో అప్పుడు దీనికి ఆల్డిహైడ్ నేను తెలుసు కదా ఏఎల్ అని, కీటోన్కు ఓఎన్ఈ అని. సో ఈ విధమైన సఫిక్సెస్ యూస్ చేస్తారు. సరే, ఇప్పుడు ఈ కాంపౌండ్ యొక్క నేమ్ మీరు రాయండి. ఫస్ట్ మన డ్యూటీ ఏంటి? సెలెక్ట్ ద లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్. ఈ చైన్ ఐడెంటిఫై చేయాలి. ఎందుకోసం ఇదంతా కార్బన్ చైన్. ఎక్కడైతే ఈ జంక్షన్స్ ఉంటాయో మనకి ఏముంటాయి బేట? ఇక్కడ కార్బన్స్ ఉంటాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 4 ఉంటే దాన్ని ఏమంటారు? బ్యూట్ అని అంటారు. సో ఆ విధంగా మనకు 4 కార్బన్స్. దాని తర్వాత ఫస్ట్ పొజిషన్లో ఏముంది? ఇంతకుముందు చూసాం కదా, ఓఎల్. ఓహెచ్ అంటే ఏంది? ఆల్కహాల్. సో ఆ విధంగా మనకు ఓఎల్ అంటే ఓహెచ్ ఉంటే మనం ఏం చేస్తాము? ఆల్కహాల్ అని చెప్తాం. సో దట్ ఈస్ వై సఫిక్స్ ఏం యూజ్ చేస్తాము? ఓఎల్ అని చెప్పడం జరుగుతుంది. అలానే సపోజ్ ఎఫ్ ఉందనుకోండి, ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఫ్లోరో అని వాడతాం. ఏం వాడతాము? ఫ్లోరో అని. దాని తర్వాత నెక్స్ట్ పొజిషన్లో సెకండ్ పొజిషన్లో ఏముంది? ఈ సెకండ్ పొజిషన్ కార్బన్కి మనకి ఇక్కడ ఏముంది? సెకండ్ పొజిషన్ కార్బన్ చూసినట్టయితే మనకు డబుల్ బాండ్ ఉంది. ఇక్కడ డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? సెకండ్ పొజిషన్. అంటే మనం ఫ్రంట్లో తీసుకోవాలి, బ్యాక్ థర్డ్ కార్బన్ అని తీసుకోవద్దు. దేనికి తీసుకోవాలి? సెకండ్ కార్బన్కి తీసుకోవాలి. సో ఆ విధంగా మనకు 2 ఈన్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ పొజిషన్లో ఏముంది? అమైన్ ఉంది. దాని తర్వాత ఇక్కడ ఏంటి? టోటల్ 4 కార్బన్ ఐటమ్స్ కాబట్టి బ్యూట్ అని చెప్పొచ్చు. సో ఆ విధంగా ఇక్కడ ఇథైల్ C2H5 అంటే ఇక్కడ CH2CH3 అంటే ఇథైల్ గ్రూప్గా మనం చెప్పొచ్చు. దీన్ని ఏమంటారు? ఇథైల్గా. ఇథైల్ అంటే ఏంటి? C2H5ని ఇథైల్ అంటారు. సో ఏ పొజిషన్లో ఉంది? సెకండ్ పొజిషన్లో. అంటే సెకండ్ పొజిషన్లోనే డబుల్ బాండ్ ఉంది, సెకండ్ పొజిషన్లోనే ఇథైల్ ఉంది. సో బేస్డ్ ఆన్ దిస్ మనం టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఇన్ ద పేరెంట్ చైన్ ఎన్ని ఉన్నాయి? 4 కార్బన్ ఐటమ్స్ కాబట్టి ఏమంటారు ఇక్కడ? మనకు బ్యూట్ అంటారు. సో ఆ విధంగా బేస్డ్ ఆన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఎందుకోసం అంటే ఇక్కడ అమైన్ అంటే ఏ, దెన్ ఈ అంటే ఇథైల్, దెన్ ఫ్లోరో, బ్యూట్, 2 ఈన్, 1 ఓల్గా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ యూ కాల్డ్ వన్ ఆఫ్ ద కాంపౌండ్ నేమ్గా మనం చెప్పొచ్చు. అలానే నెక్స్ట్ కాంపౌండ్, ఈ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దేని తర్వాత ఏమొస్తుంది, ఏది రాయాలనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాట్ యూ కాల్డ్ బేస్. ఎందుకోసం అంటే ఏది ఫస్ట్ రాయాలి, ఏది లాస్ట్ రాయాలని చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూద్దాం ఈ అన్ని గ్రూపులలో. అంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ మనకు ట్రిపుల్ బాండ్ ఉంది, ఇక్కడ క్లోరిన్ ఉంది, ఇక్కడ ఫ్లోరిన్ ఉంది, అమైన్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. దేనికి ప్రియారిటీ ఇవ్వాలి అంటే ఇక్కడ మనం చెప్పాం కదా ఇంతకుముందు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో మనకేం చెప్పానా? ఓహెచ్ అనేది నెంబర్ 1 పొజిషన్లో వెన్ కంపేర్ టు దీస్ గ్రూప్స్ అనే విషయం చెప్పాం. సో ఫస్ట్ సెలెక్ట్ ద పేరెంట్ చైన్. సో పేరెంట్ చైన్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫంక్షనల్ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయో చూడాలి. ఫంక్షనల్ గ్రూప్స్ మనకి ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ? ఇక్కడ మనకు ఓన్లీ ఇక్కడ సిఎల్, తర్వాత ఓహెచ్, NH2 యాజ్ వెల్ యాజ్ మనకు ఇక్కడ ఫ్లోరిన్ రావడం జరుగుతుంది. సో అలానే మనకు ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఈన్ అనే సఫిక్స్ మనకి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి మనం ఏమంటాం? ఈన్ అంటాం. అలానే ఇక్కడ ఓహెచ్ గ్రూప్ ఉంది కాబట్టి ఓల్ అని, సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి 2 ఓల్ అన్నాం. థర్డ్ పొజిషన్లో ఏముంది? క్లోరో ఉంది. దాని తర్వాత థర్డ్ పొజిషన్లో ఈన్ ఉంది. దాని తర్వాత ఫోర్త్ పొజిషన్లో అమైన్, ఫిఫ్త్ పొజిషన్లో ఫ్లోరో, దాని తర్వాత సిక్స్త్ పొజిషన్లో ఏముంది? ఐన్ ఉంది. సో అలా నేను చెప్పినట్టు బేస్డ్ ఆన్ ద ఏంటది? బేస్డ్ ఆన్ ద ఫంక్షనల్ గ్రూప్ మనం ఇక్కడ ఏమంటున్నాం? సో సఫిక్స్ ఇక్కడ అమైనో ఉంది కాబట్టి ఏ ఫస్ట్ రాస్తాము. దాని తర్వాత క్లోరో, దాని తర్వాత ఏం చేస్తాం? ఫ్లోరో, తర్వాత ఇది రూట్ వర్డ్ హెప్ట్. ఎందుకోసం అంటే టోటల్ 7 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. ఈ డై అని ఎందుకు యూజ్ చేస్తాము? ఈ ఈన్లు ఏవైతే డబుల్ బాండ్లు ఉన్నాయో ఇక్కడ ఒక డబుల్ బాండ్, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది కాబట్టి మనం ఏం చేసాము? 1,3 డై ఈన్. సో 2 ఉంటే డై అంటాం, 3 అంటే ట్రై. సో ఆ విధంగా మళ్ళీ ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? వై అని చెప్పేసి వైఎన్, దాని తర్వాత 2 ఓల్ అని మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ కాంపౌండ్ యొక్క నేమ్ మీరు రాయండి. ఒక టైం ఇస్తాను. ఎస్, 1 2 3 మనకు ఫస్ట్ ప్రియారిటీ ఎక్కడ నుండి ఇవ్వాలి? ఇక్కడ నుండి. ఎందుకోసం అంటే ఇక్కడ సిఎల్ గ్రూప్ ఉంది, అందులోనూ ఇక్కడ అమైన్ దగ్గర ఉంది. అంటే 2 పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పొజిషన్లో ఫ్లోరో, దాని తర్వాత సెకండ్ పొజిషన్లో అమైన్,
దాని తర్వాత థర్డ్ పొజిషన్లో అమైన్ అండ్ టోటల్ 4 కార్బన్ ఐటమ్స్ కాబట్టి బ్యూట్ అని మనం చెప్తాం. ఏమంటాం? బ్యూట్ అంటే 4 కార్బన్ ఐటమ్స్. 1 క్లోరో అంటే ఫస్ట్ పొజిషన్లో క్లోరో 1 క్లోరో బ్యూట్ ఏఎన్ఈ మనము +2, 3 డై అమైన్ అని చెప్తాం. ఎందుకోసం అంటే లాస్ట్ రాయాలి ఉన్న దాంట్లో ఇదే పెద్దవాళ్ళు కాబట్టి అంటే బిగ్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్న దాంట్లో ప్రియారిటీలో ఏమవుతుంది NH2 నేను చెప్పాను కదా ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ పక్కన వాళ్ళు కూర్చుంటే పెద్దవాళ్ళు అంటే సో ఇవి ఉన్న దాంట్లో ఫంక్షనల్ గ్రూప్లో ఏంటంటే మనకు అమైన్. కొంతమంది డౌట్ వస్తుంది సార్ ఇక్కడ మిథైల్ ఉంది కదా అంటే వన్స్ యూ సెలెక్టెడ్ యాజ్ ఎ పేరెంట్ చైన్ మీరు ఒకవేళ ఇక్కడ పేరెంట్ చైన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ యొక్క ఏంటి మిథైల్ గ్రూప్ దాంట్లో ఉండిపోతున్నట్టు కార్బన్స్ దాని గురించి మీరు కేర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ విధంగా నెక్స్ట్ కాంపౌండ్ యొక్క నేమ్ మీరు రాయండి. ఇక్కడ ఏంటి ఫస్ట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద పేరెంట్ చైన్. సో ఇది మీ పేరెంట్ చైన్ అంటే ఈ పేరెంట్ చైన్ అంటే లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్గా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ నుండి 1 ఇచ్చాను ఎందుకోసం అంటే ఇక్కడ మనకు ఏంటి 3 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి నేను నెంబర్ 1 అని ఇచ్చాను. దాని తర్వాత ఏంది ఫస్ట్ పొజిషన్లో ఎమైన్ ఉంది అలానే క్లోరో ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఫస్ట్ పొజిషన్లో ఆల్కహాల్ ఉంది కాబట్టి సఫిక్స్ ఓఎల్ అని వాడతాం. దాని తర్వాత థర్డ్ పొజిషన్ ఓఎల్, ఫోర్త్ పొజిషన్ ఫ్లోరో, దెన్ ఫిఫ్త్ పొజిషన్ మిథైల్, సిక్స్త్ పొజిషన్ ఈన్, దెన్ సిక్స్త్ పొజిషన్ సిఎల్, సెవెన్ కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి సో న్యాచురల్లీ హెప్ట్ అంటే ఇక్కడ ఏంది బేస్డ్ ఆన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఫస్ట్ ఏంది అమైనో దాని తర్వాత 1, 4, 6 ఎందుకోసం అంటే ఈ క్లోరిన్లో ఏ పొజిషన్లో ఉన్నాయి ఫస్ట్ పొజిషన్లో ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ ఫోర్త్ పొజిషన్లో యాజ్ వెల్ యాజ్ సిక్స్త్ పొజిషన్లో ఇలా సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ ఉంటే మాత్రమే మనం ఏం చేయాలి డై ట్రై టెట్రా అట్లా పెంటా యూజ్ చేయాలి. సో 3 సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకటేసారి క్లోరిన్గా రాయొచ్చు. తర్వాత మిథైల్ హెప్ట్ 2 ఈన్ 5 ఈన్ ఎందుకన్నారు ఫిఫ్త్ పొజిషన్లో ఏముంది బెటర్ ఇక్కడ డబుల్ బాండ్ సో 5 ఈన్ 1, 3 డయోల్ ఎందుకన్నారు ఇక్కడ చూడండి ఫస్ట్ పొజిషన్లో థర్డ్ పొజిషన్లో ఏమైంది ఇక్కడ డై ఈన్ అంటే మనకు డై ఓల్ అంటే ఏంది ఇక్కడ మనకి ఏమున్నది ఇక్కడ OH గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఓల్ అని వాడడం జరుగుతుంది. ఈ కాంపౌండ్ చూడండి దీంట్లో మనకు 2 కార్బన్లే ఉన్నాయి 2 కార్బన్లు ఉంటే ఇత్ అంటారు. ఫస్ట్ పొజిషన్లో ఏముంది అమైన్ ఉంది తర్వాత క్లోరో ఉంది ఫ్లోరో ఉంది. సో 1 క్లోరో ఏంటది 1 క్లోరో 1 ఫ్లోరో ఇత్ అంటే 2 కార్బన్స్ 1 అమైన్ అని చెప్పొచ్చు. సో దీని కాంపౌండ్ నేమ్ చూడండి. సో ఫస్ట్ లాంగెస్ట్ కార్బన్ చైన్ ఏ పొజిషన్లో ఏమేమి ఉన్నాయో మీరు రాసుకోవాలి. ఫస్ట్ పొజిషన్లో OH, ఫస్ట్ పొజిషన్లో అమైన్, సెకండ్ పొజిషన్లో ఇథైల్, థర్డ్ పొజిషన్లో ఈన్, దాని తర్వాత థర్డ్ పొజిషన్లో ఓల్. సో 1 అమైనో 2 ఇథైల్ బ్యూట్ 3 ఈన్ 1, 3 డయోల్గా చెప్పచ్చు. సో ఆ తర్వాత నెక్స్ట్ కాంపౌండ్ చూడండి. సో సెకండ్ 3 అమైన్స్ ఉన్నాయి అంటే సెకండ్ పొజిషన్లో థర్డ్ పొజిషన్లో ఫోర్త్ పొజిషన్లో అమైన్స్ ఉన్నాయి. సో అప్పుడు ఏం చేయాలి సో పెంట్ ఎందుకోసం అంటే 5 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి పెంట్ 2, 3, 4 వాట్ ట్రై ఎందుకన్నా 3 ఉన్నాయి కాబట్టి ట్రై అమైన్ అన్నది. సో ఇక్కడ CH3 ఉంటే ఇవి బ్రాంచెస్ కావు ఎందుకోసం అంటే యూ సెలెక్టెడ్ యాజ్ ఏ పేరెంట్ చైన్ ఇలా పేరెంట్ చైన్ వచ్చినప్పుడు దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. సో లైక్ దిస్. తర్వాత ఈ కాంపౌండ్ చూడండి. ఈ కాంపౌండ్లో ఫస్ట్ యూ సెలెక్ట్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్ దాని తర్వాత ఏంటి ఏ పొజిషన్లో ఏమేమి ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేయండి. ఓకే సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 1 ఫ్లోరో ఫస్ట్ పొజిషన్ ఫ్లోరో ప్రొప్ 2 ఈన్ 1, 2 డై అమైన్డ్ అని చెప్పొచ్చు. సో సెలెక్ట్ ద లాంగెస్ట్ కార్బన్ చైన్ ఇలా లాంగెస్ట్ కార్బన్ సెలెక్ట్ చేసి దీని నేమ్ రాయండి. సో సేమ్ లైక్ దిస్ సెలెక్ట్ ద లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్ అండ్ ఇక్కడ 2 అమైన్స్ ఉన్నాయి 2 అమైన్స్ కాబట్టి డై అమైన్ రాయాలి. సో ఫస్ట్ పొజిషన్లో క్లోరో దెన్ బ్యూట్ అంటే రూట్ వర్డ్ 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి ఆ చైన్లో. తర్వాత ఈ కాంపౌండ్ సెలెక్ట్ ద లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్ ఇది పెద్ద కార్బన్ చైన్. సో 5 అమైనో 6 క్లోరో 4 క్లోరో హెప్ట్ 5 ఈన్ 1 ఐన్ 3 ఓల్. అలానే సేమ్ ఈ కాంపౌండ్స్ ఉన్నాయి ఫస్ట్ స్ట్రక్చర్ డ్రా చేసుకొని దాని
ఐయుపిఏసి నేమ్ రాయండి. 2-మిథైల్ హెప్ట్ 1-ene 5-ine 3,4 డైఓల్గా చెప్పొచ్చు. అంటే ఇక్కడ 2 OH గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఏం చేయాలి? ఫస్ట్ సెలెక్ట్ ద లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి దీంట్లో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. లైక్ దిస్. నెక్స్ట్ సేమ్ అలానే ఈ కాంపౌండ్స్ 2-3 కాంపౌండ్స్ మీకు ఇచ్చాను, అవి మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్ చూడకుండా ప్రాక్టీస్ చేయండి. సేమ్ అలానే నేను చెప్పినట్టు సెలెక్ట్ ద లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్. ఇది లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్. హెగ్స్ 4th పొజిషన్లో అమైన్ ఉంది ఇక్కడ. దాని తర్వాత హెగ్స్ 1-ene 5-ine 3-olగా మనం చెప్పొచ్చు. తర్వాత కాంపౌండ్ చూసినట్టయితే సెలెక్ట్ ద లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్. This is the longest continuous carbon chain. 6-amino 4-methyl hept 4-ene 2,5 డయోల్గా చెప్పొచ్చు. అలానే సెలెక్ట్ ద లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్. 1-chloro 4,5 డైహైడ్రాక్సీ 3-methyl pent AN 3-ONE. నెక్స్ట్ 6-amino 5-methyl oct 4-olగా చెప్పొచ్చు. నెక్స్ట్ కాంపౌండ్ 5-amino 3-ethyl penta, that is nothing AN 1,3 diene 1-olగా చెప్పొచ్చు. తర్వాత లాస్ట్ కాంపౌండ్ చూసినట్టయితే ఇక్కడ సెలెక్ట్ ద లాంగెస్ట్ కంటిన్యూస్ కార్బన్ చైన్. ఇక్కడ థర్డ్ పొజిషన్లో, 5th పొజిషన్లో, 6th పొజిషన్లో ఇథైల్ ఉంది కాబట్టి 3,5,6 ట్రై ఇథైల్ 7-మిథైల్ ఆక్ట్ 3,7 డైఈన్ 2-olగా మనం చెప్పొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ వాట్ యూ కాల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ. చాలా వీడియోస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నామన్క్లేచర్ మీద అప్లోడ్ చేశాను, ప్లీజ్ చూడండి. థ్యాంక్ యూ.